భారతదేశము భాగ్యమవ్వాలి, భారతదేశము భాగ్యమవ్వాలి, భారతదేశము భాగ్యమవ్వాలి, భారతీయులు అందరూ భాగ్యులు కావాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఆదివారం ఉదయం కూడా దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన ఈ యొక్క ఆరాధన బట్టి దేవునికి ఎంతగానో వందనస్తులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆయన మనతో మాట్లాడడం మనకెంతగానో ఆశీర్వాదం. కనుక ఈ యొక్క ఉదయకాల సమయం ముందు కూడా దేవుని యొక్క నామాన్ని పాడి స్తుతించి కనపరిచి ప్రభు యొక్క నామాన్ని కొనియాడడానికి మనకి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు తెలియజేస్తూ మన సహోదరులకు పాట పాడుతుండగా మనం కూడా ఏకీభవించి దేవుని నామాన్ని కనపరుద్దాం. ప్రభు నామాన్ని స్తుతించడం నిజంగా దేవుని బిడ్డలారా ఎంతో మంచిది అని రాయబడింది. కనుక సహోదరులు పాడుతుండగా మనం కూడా ఏకీభవించి ప్రభువును గణపరిచి ప్రభు నామాన్ని హెచ్చిద్దాం, కలిసి పాడుకుందాం. దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. సంద్రము చీల్చి ఆరిన నేలను చేసి, ఎదురొచ్చిన సంద్రము చీల్చి ఆరిన నేలను చేసి, నీళ్లను గోడలుగా నిలిపి నడిపించిన వైనము చూడు. నీళ్లను గోడలుగా నిలిపి నడిపించిన వైనము చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు.
హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఎదురొచ్చిన గొల్యాతును చంపా దావీదును లేపిన ప్రభు. ఎదురొచ్చిన గొల్యాతును చంపా దావీదును లేపిన ప్రభు. ఒక్క ఏటి రాయితో గొల్యాతును కూల్చెను చూడు. ఒక్క ఏటి రాయితో గొల్యాతును కూల్చెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనకు శ్రేష్టమైనటువంటి సమయాన్ని ఇచ్చారు కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆయన జీవము కలిగిన మాటలు మనల్ని జీవింపజేసి ఉజ్జీవింపజేసి ప్రభు యొక్క మహిమ కోసం మనల్ని నిలబెట్టుకున్నట్లుగా చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. మా జీవము కలిగిన దేవా, జీవాధిపతి మీకు వందనాలయ్యా. మా పట్ల మీరు చూపుతున్న మీ యొక్క శ్రేష్టమైనటువంటి నన్ను కృపను బట్టి మీకు వందనాలు దేవా. అనేకులకు లేని భాగ్యము ధన్యత మీరు మాకు ఇస్తున్నందుకే స్తోత్రం. నీ మాటలు నన్ను నిత్యజీవపు ఊటలు ప్రభువా. ఆ మాటలు లేక ఎంతో మంది సొమ్మసిల్లిపోతున్నారు, నేరసిల్లిపోతున్నారు ప్రభువా. మీ మాటలే మమ్మల్ని బ్రతికించేవి. మీ మాటలే మా బాధలు మాకు నెమ్మదినిచ్చేవి. కనుక నాన్న ఈ ఉదయకాల సమయం మీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడి దేవ మమ్మల్ని బలపరచండి, ఉజ్జీవింపచేయండి. మీకోసం ఇంకా బలంగా దేవా ముందుకు సాగునట్లుగా కృప దయచేయండి. విను చెవిని గ్రహించే హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తాను. ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభువా. ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప రివైవల్ కలిగించమని ప్రార్థిస్తాను దేవా. వాక్యం వినడం ద్వారా జీవితాల్లో మార్పు కలుగు చేయండి ప్రభువా. అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించాను. మీ నామానికి మేము తెచ్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినమునకైనటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం.
యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదు. యూదా కొదమసింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలెను, గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందరు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉతుకును. అతని కన్నులు ద్రాక్ష రసం చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండెను. దేవునిబిడ్డలారా, ఈ మాటలు యాకోబు లేక ఇశ్రాయేలు తన కుమారుడైన యూదాతో చెప్తున్నాడు. అనగా తన యొక్క వృద్ధాప్య కాలంలో మరణకాలం సమీపించినప్పుడు 12 మంది కుమారులను పిలిచి వారిని పేరు పేరు వరుసన వారిని ఆశీర్వదిస్తున్నాడు. పేరు పేరు వరుసన వారి యొక్క భవిష్యత్తులో ఏమైతే జరగనుందో ఆ విషయాలను ప్రవచన రూపంగా యాకోబు వారితో మాట్లాడుతూ ఉండడం మనం చూస్తున్నాం. అందులో భాగంగా యూదాను మనం చదువుకున్న రీతిగా ఆశీర్వదిస్తున్నాడు. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అంటున్నాడు. దేని బిడ్డలారా, వాస్తవంగా యూదా అంటే స్తుతి అని అర్థం. కారణం ఏంటంటే, లేయకు దేవుడు గర్భం తెరిచి 4వ వాడిగా యూదాను దేవుడిచ్చాడు. గమనించినట్లయితే ఆ విషయాలు ఆదికాండం 29వ అధ్యాయము 35వ వచనంలో రాయబడి ఉంటాయి. చదువుకుందాం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకుని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగింది. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే యాకోబు రాహేలును ఎక్కువగా ప్రేమించాడు. లేయాను ఒక విధంగా మరి ద్వేషించాడు అని చెప్పుకోవచ్చు. అందుకే నేను ద్వేషించబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనుక అతన్ని కూడా నాకు దయచేసును అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టిన రాయబడి. మొదటి కుమారుని పేరు రూబెను, 2వ వాడు షిమ్యోను, 3వ వాడు లేవి, 4వ వాడు యూదా. యూదా పుట్టినప్పుడు ఎప్పటికైనా మరి నా భర్త నాతో ఉంటాడు, నన్ను ప్రేమిస్తాడు అనుకుని దేని బిడ్డలారా ప్రభువును స్తుతిస్తూ ఈ కుమారునికి యూదా అని పేరు పెట్టాడు. అందుకే ఇక్కడ యాకోబు కూడా యూదాను ఆశీర్వదిస్తూ నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అని చెప్పడం మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మరి దేవుని స్తుతించడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి గుణము, అలాగే ఇది భాగ్యము కూడా. అనేక మంది ప్రార్థనలు చేస్తుంటారు, కానీ దేని బిడ్డలారా మరి స్తుతించేవారు తక్కువగా ఉంటారు. స్తుతించడము దేని బిడ్డలారా మంచిది అని రాయబడింది. యెహోవాను స్తుతించుట మంచిది అని రాయబడింది. కనుక దేవుని బిడ్డలమైన మనము ఏ పరిస్థితుల్లోనైనా దేవుని స్తుతించడం అలవాటు చేసుకోవాలి. ప్రార్థిస్తాం, మంచిదే, కానీ దేవుని బిడ్డలారా స్తుతించడం అంతకన్నా ఆశీర్వాదం. ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. స్తుతి ఒక సింహాసనంగా మారి ప్రభువును దేవుని బిడ్డలారా సింహాసనం మీదకి తీసుకొస్తుంది. అందుకని ఆయన పేరు స్తుతి సింహాసనాసీనుడా అని భక్తులు పాడడం అని అంటారు. ఆయన పేరు ఏంటంటే స్తుతి సింహాసనాసీనుడు, మన స్తుతుల మీద ఆసీనుడై దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మన మధ్యకి దేవుని తీసుకురావాలంటే, దేవుని మన మధ్యకు ఆహ్వానించాలంటే మనం చేయవలసింది ఏంటంటే దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి.
దేవుని నామాన్ని కొనియాడాలి. దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే పూజనీయుడు, ఆయన మాత్రమే పూజార్హుడు. కనుక ఆయనకు చెందవలసిన మహిమ మనము ఆయనకు అర్పించవలసిన వారమై ఉన్నాం. నా మహిమ నిమిత్తం నేను సృజించిన నా జనులు అని రాయబడింది. దేవుని బిడ్డలారా, మనం సృజించబడిందే ప్రభు యొక్క నామ మహిమ కోసం. అందుకు మనం ఎంతైనా దేవుని స్తుతించడం దేవుని బిడ్డలారా మనకు ఆశీర్వాదం. కనుకనే గమనించినట్లయితే మరి యూదా అనగా స్తుతి అని మనం వింటున్నాం. ఒకసారి మరి యెహోషాపాతు రాజు అనేకమైన శత్రు సైన్యం మధ్యలో ఇరుక్కుపోయి ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా స్తుతించి ఎలాగూ విజయాన్ని పొందాడో దైవ గ్రంథం నుంచి మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 1-4 వచనాలు చదువుకుందాం. ఇది అయిన తరువాత మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఏన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసింది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినమును ఆచరింపవలనని చాటింపగా యూదా వారు యెహోవాని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. దేవుని బిడ్డలారా, యెహోషాపాతు యూదా రాజ్యమునకు రాజు అనగా యూదా రాజు. అయితే ఉన్నట్టుండి మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు 8కి దండెత్తి వచ్చారు. అంత మాత్రమే కాదు, సముద్రం ఆవల నుండి సిరియనులో దండు నుంచి కూడా వీరి మీదకి యుద్ధానికి వచ్చారు. గమనించినట్లయితే విస్తారమైన సైన్యముతో యెహోషాపాతును చుట్టుముట్టారు. ఆ దేశాన్ని చుట్టుముట్టారు. దాని బిడ్డలారా, ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుని యొద్ద విచారించడానికి పూనుకున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. యెహోషాపాతు మాత్రమే కాదు కానీ మరి యూదా పట్టణములన్నింటిలో నుండి ప్రజలు బహు విస్తారంగా వచ్చి దేవుని యొక్క సన్నిధిలో కూడుకున్నారు. ఉపవాస దినాన్ని ప్రకటించారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని గమనించినట్లయితే 12వ వచనం చదువుకుందాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. గొప్ప సైన్యం వచ్చిందయ్యా, విస్తారమైన సైన్యం మమ్మల్ని చుట్టుముట్టింది, మాకేం చేయాలో అర్థం కావట్లేదు, భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం, ఈ స్థితి నుంచి విడిపించబడడానికి మాకున్న శక్తి సరిపోదు, ప్రభువా నీవే మాకు సహాయం చేయాలి, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశానంట. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, అలాగ ప్రార్థన చేయగా వారిలో మరి యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగ ప్రకటించెను, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, అక్కడున్నటువంటి ఒక లేవీయునికి దేవుడు తన మాటలు అతని నోటి ఉంచాడు. యహజీయేలు అనే అతని మీదకి దేవునికి ఆత్మ వచ్చింది అన్నాడు. దేవుని ఆత్మ వచ్చి ప్రజలతో మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు రాజుతో మాట్లాడుతున్నాడు. మీరు భయపడొద్దు, ఈ యుద్ధం మీరు కాదు, యెహోవాయే ఈ యుద్ధం చేస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి అని దేవుళ్ళ ఆత్మదేవుడు
యెహజీయేలు మూలంగా వారితో మాట్లాడాడు. అలాగ మాట్లాడిన తర్వాత దేవుని బిడ్డలారా క్రింద గమనించినట్లయితే, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడి మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు. యుద్ధ పంక్తులు తీర్చి నిలబడితే చాలు. దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవుడు మీ పక్షంగా ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఎంత గొప్ప సైన్యమైనా పర్వాలేదు, ఎంత గొప్ప సమూహంగా వారు మీ మీదకి వచ్చినా పర్వాలేదు, మీరు వరి అవ్వాల్సిన పని లేదు. దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు చెప్పి మరి ఏం చేశారంటే చూడండి 19వ వచనం. కాతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారును లేవీయులు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. ఏం చేశారంట? దేవుని బిడ్డలారా, ఈ కాతీయుల సంతతి వారు, కోరహీయుల సంతతి వారు, లేవీయులందరూ కూడా లేచి నిలబడి దేవుని గొప్ప శబ్దంతో స్తుతిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప సైన్య సమూహము వీరందరూ దేవుని స్తుతిస్తూ ఉండగా ఏమైందో దేవుని బిడ్డలారా, కొంచెం మనం ముందుకు వెళ్ళి చదివినట్లయితే 21వ వచనం చూద్దాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించును. ఏం చేశారంట? దేవుని బిడ్డలారా, గాయకులను అనగా సింగర్స్ని, పాటలు పాడేవారిని, దేవుని బిడ్డలారా సంగీత బృందాన్ని ఏం చేశాడంటే ముందుగా నిలబెట్టాడు. పరిశుద్ధాలంకారములు ధరించుకొని వారు సైన్యం ముందు నడుస్తారు. యుద్ధం జరిగేటప్పుడు ఎక్కడైనా సైన్యం ముందు వెళ్తుంది. సైన్యం ముందు వెళ్ళి ఆ శత్రు సైన్యం మీదకి దేవుని బిడ్డలారా వెళ్ళి దాడి చేస్తారు. కానీ ఇక్కడ గమనించినట్లయితే యెహోషాపాతు రాజు ఏం చేశారంటే గాయకులను నియమించాడు. వారు పరిశుద్ధాలంకారం ధరించుకుని సైన్యం ముందు నడుస్తూ యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయడానికి రాజు వారిని నియమించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే యుద్ధంలో యుద్ధం చేయాలి, కానీ దేవుని బిడ్డలారా యెహోషాపాతు రాజు ఏం చేశారంటే మరి స్తుతించడానికి, పాడడానికి పరిశుద్ధ అలంకారములు ధరించుకున్నటువంటి గాయకులను సిద్ధపరిచారు. సైన్యం కంటే ముందు స్తుతించేవారు ఉన్నారు. సైన్యం కంటే ముందు దేవుని పాడి గణపరిచేవారు ఉన్నారు. అలాగే వారిని నియమించాడంట దేవుని బిడ్డలారా. ఎంత గొప్ప దైవ ఆలోచన ఇది. గమనించినట్లయితే 22వ వచనం చదివినట్లయితే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్లను పెట్టిన కనుక వారు హతులైరి. అమ్మోనీయులను మోయాబీయులను సేయీరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలనని ఉంచి ఉండి వారి మీద పడిరి. వారు సేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొన మొదలుపెట్టిరి. చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెహోషాపాతు మీదకి వచ్చినటువంటి 3 రకములైనటువంటి శత్రు సైన్యం, అమ్మోనీయులు, మోయాబీలు, సేయీరు మన్యవాసులు. ఏమైందంటే దేవుని బిడ్డలారా, వారిని వారే చంపుకోవడం మొదలుపెట్టారు. ఒకరినొకరు చంపుకొనటకు మొదలుపెట్టిరి. వారి కట్కం వారి వైపే తిప్పాడు దేవుడు. ఇప్పుడు అనగా దేవుని బిడ్డలారా, గాయకులు పరిశుద్ధాలంకారములు ధరించుకొని దేవుని ఘనమైన నామాన్ని స్తుతిస్తుండగా, పాడుతుండగా శత్రువు యొక్క ఖడ్గాన్ని, వారి ఖడ్గాన్ని వారి వైపే తిప్పాడు. ఇది నాలో దేవుని బిడ్డలారా స్తుతించడం ద్వారా ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయో మనం నేర్చుకుంటూ ఉన్నాం.
యోధా అనగా స్తుతి. దేవుని బిడ్డలారా, స్తుతించడం ద్వారా దేవుడు ఇక్కడ యెహోషాపాతు రాజుకు గొప్ప విజయాన్ని చేకూర్చాడు. మాటుగాండ్ల చేతికి దొరికి అనేక మంది చనిపోగా, దేవుని బిడ్డలారా, తర్వాత సేయరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత శత్రువులు తమలో ఒకరినొకరు పొడుచుకొని చంపుకోవడం ప్రారంభించారు. యెహోషాపాతు రాజు సైన్యము అక్కడికి వెళ్ళి చూడగా అందరూ శవాలై పడిపోయారు. యెహోషాపాతు కానీ యెహోషాపాతు సైన్యం కానీ యుద్ధం చేయలేదు. ఆల్రెడీ దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పిన రీతిగా ఈ యుద్ధము మీరు చేయని అవసరం లేదు, ఈ యుద్ధంలో మీరు పోట్లాడ నిమిత్తం లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. మీరేం చేయాల్సిన పని లేదు, యుద్ధ పంక్తులు తిరిగి సిద్ధంగా యుద్ధ పంక్తులు తీరి నిలబడండి. దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు అని చెప్పినట్లుగానే దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోషాపాతు సైన్యం యుద్ధం చేయలేదు. వారు యుద్ధ పంక్తులు తీరి నిలబడ్డారు. గాయకులు పరిశుద్ధ అలంకారం ధరించుకొని పాడుతూ స్తుతిస్తూ గణపరుస్తూ దేవుని బిడ్డలను మహింపరుస్తూ ఉన్నారు, దేవుని స్తోత్రిస్తూ ఉన్నారు, దేవుని నామాన్ని కొనియాడుతూ ఉన్నారు. గమనించినట్లయితే మాటుగాండ్ర వలన అనేక మంది చనిపోయారు. మిగిలిన వారు దేవుని బిడ్డలారా, వారి ఖడ్గములు వారే తీసుకుని ఒకరినొకరు పొడుచుకోవడం ప్రారంభించారు. యెహోషాపాతు రాజు సైన్యంతో అక్కడికి వెళ్ళి చూడగా దేవుని బిడ్డలారా, అందరూ శవాలైపడి ఉన్నారు. చూడండి, 24 వచనం చదువుకుందాం. యూదా వారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరికి వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒకడును తప్పించుకోనలేదు. చూసారు దేవుని బిడ్డలారా, అట్లీస్ట్ యెహోషాపాతు యుద్ధం చేస్తే కొంతమంది అయినా తప్పించుకుని ఉండేవారు, కానీ దేవుడు యుద్ధం చేశాడు. యెహోషాపాతు దేవుని బిడ్డలారా గాయకులు నియమించి దేవుని స్తుతించగా, పాడగా, దేవుని యొక్క నామాన్ని కొనియాడగా, దేవుని యొక్క నామాన్ని లిఫ్ట్ చేయగా దేవుని బిడ్డలారా దేవుడు వారి పక్షం నుండి యుద్ధం చేశాడు. మాటుగాండ్ర వలన అనేకులు చనిపోయారు. ఫైనల్ గా దేవుని బిడ్డలారా శత్రువులు వారి ఖడ్గం వారి వైపే త్రెప్పబడింది, ఒకరినొకరు పొడుచుకొని చంపుకుంటారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించుటలో ఉన్న శ్రేష్టమైనటువంటి కార్యం ఏంటంటే, నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదు, నీ మీదకి వచ్చేవారితో మీరు పోట్లాడాల్సిన పని లేదు, నీ మీదకి వచ్చేవారితో దేవుని బిడ్డలారా గొడవ పడాల్సిన పని లేదు. దేవుని స్తుతిస్తే చాలు, వారి ఖడ్గాన్ని దేవుడు వారి వైపు ఎత్తుకుతాడు. ఇది నెల ఎన్నో ఉదాహరణలు మనం చూడవచ్చు. మనకొచ్చే శోధనలు, శ్రమల్లో, ఇలాంటి పోరాటంలో, యుద్ధముల్లో మనం చేయవలసింది దేవుని బిడ్డలారా దేవుని స్తుతించడమే. చేతులెత్తి దేవుని స్తుతించడమే దేవుని బిడ్డలారా. సౌత్ కొరియాలో దైవజనుడు పాలాంగి చో గారి యొక్క పరిచర్యలో ప్రతి ఉదయమున మినిమం ఒక 50,000 మంది నిలువు మోకాళ్లతో నిలబడి దేవుని బిడ్డలారా చేతులెత్తి దేవుని స్తుతిస్తూ ఉంటారంట, దేవుని నామాన్ని గణపరుస్తూ ఉంటారంట, దేవుని నామాన్ని దేవుని బిడ్డలారా మహిమపరుస్తూ ఉంటారు. తద్వారా దేవుడు మహత్కార్యాలు, అద్భుత కార్యాలు ఆ పరిచర్యలు చేస్తూ ఉన్నాడు. ఎక్కడైనా ఆ దేశంలో కలవరములు, గొడవలు వచ్చినట్లయితే పాలంగిచో గారు కొంతమందిని స్తుతించేవారిని పంపుతారండి ఆ ప్రాంతానికి స్తుతించేవారిని పంపగా వారు వెళ్ళి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆకాశ మేఘమండలం ఉన్నట్టు దురాత్మ సమూహములను దేవుని బిడ్డలారా బంధించగా ఆ స్తుతుల దాడికి తట్టుకోలేక దురాత్మ సమూహంలో పారిపోయి ఆ ప్రాంతంలో గొప్ప నెమ్మది, సమాధానం కలుగుతుంది. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో
ఎలాంటి పోరాటములు ఉన్నాయో నాకైతే తెలియదు. ఎలాంటి యుద్ధములు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగ స్థలంలో నువ్వు ఫేస్ చేస్తున్నావో నాకు తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభువును స్తుతించడం ప్రారంభిస్తే, ప్రభు నామాన్ని ఘనపరచడం ప్రారంభిస్తే, దేవుని బిడ్డలారా, శత్రు యొక్క ఖడ్గాన్ని దేవుడు వారి ఖడ్గాన్ని వారి వైపే తిప్పుతాడు. నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదు, నువ్వు పోరాడాల్సిన పని లేదు, నీవు కలవరపడాల్సిన పని లేదు. గమనించినట్లయితే ఈ దినాల్లో అందుకే యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నిన్ను కొనియాడెదరు అని ఇస్సాకు యూదాను ఆశీర్వదించడం మనం చూస్తాం. అవును దేవుని బిడ్డలారా, మనము యూదా జనాంగం అయితే ప్రభువును మనం స్తుతించాలి. మనం ఆత్మీయ యూదులమైతే, లేక స్పిరిచువల్ యూదులమైతే మనం చేయవలసిన పని ప్రభువును స్తుతించడం మాత్రమే. యుద్ధం మనం చేయాల్సిన పని లేదు, మనం పోరాడాల్సిన పని లేదు. ప్రభు నామాన్ని ఘనపరిస్తే చాలు, దేవుడు శత్రువు యొక్క ఖడ్గాన్ని వారి వైపే తిప్పుతాడు. ఎవరైతే మన మీదకి వచ్చారో దేవుని బిడ్డలారా, వారికి వారే పోరాడుకునేటట్టుగా దేవుడు కార్యాలని అనుకూలపరుస్తాడు. మీరు పోట్లాడవలసిన పని లేదు అని చెప్పాడు దేవుడు. అవును దేవుని బిడ్డలారా, క్రైస్తవులు, దేవుని బిడ్డలు పోట్లాడాల్సిన పని లేదు, గొడవలు వేసుకోవాల్సిన పని లేదు. మనం స్తుతించడం నేర్చుకుంటే చాలు, దేవుని నామాన్ని ఘనపరచడం నేర్చుకుంటే చాలు. పరిస్థితులను ఆయనకు అప్పగించి, దేవుని బిడ్డలారా, ఆయనకు అప్పగించి ప్రభువుని స్తుతించడం నేర్చుకుంటే ప్రభు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము యువతికాల సమయం ముందు ఎలాంటి పోరాటంలో ఉన్నాం? మరి మనకు మించినటువంటి శత్రువులు మన చుట్టూ ఉండొచ్చు, వారిని మనం ఏమి చేయలేకపోవచ్చు, ఏం చేయాలో మనకు అర్థం కాకపోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. స్తుతించడం నేర్చుకుంటే చాలు, దేవుని ఘనపరచడం నేర్చుకుంటే చాలు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు, దేవుడు ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు. ఓసారి ఒక విశ్వాసి ఒక సేవకుని కలవడానికి వెళ్ళారట. వెళ్తే ఎన్నో రోజులుగా ఒక సమస్య గురించి ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ సమస్య తీరట్లేదు. దైవజనుల దగ్గరికి వెళ్ళి దైవజనుల దగ్గర ఆలోచన అడుగుదామన్నట్టుగా ఒక దైవజనుల దగ్గరికి వెళితే, ఆ దైవజనులు కూర్చున్నటువంటి ఆ యొక్క ఆఫీస్ రూమ్లో లోపలికి వెళ్ళి అలా కూర్చుని అలా టేబుల్ మీద చూస్తుండగా అక్కడ ఒక పుస్తకం ఉందంట. ఆ పుస్తకం యొక్క టైటిల్ ఏంటి? స్తుతించి చూడండి. దేవుని బిడ్డలారా, వెంటనే ఈ విశ్వాసికి అర్థమైపోయింది, ఇంతకాలం నేను ప్రార్థిస్తూ ఉన్నాను, పరిస్థితులు మారలేదు. అందుకే దేవుడు దైవజనులు అడగకముందే నాతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నువ్వు ప్రార్థించావు కదా, స్తుతించి చూడు అని దేవుడే మాట్లాడుతున్నట్లుగా అతను ఆ మాటను తీసుకొని దేవుని బిడ్డలారా మౌనంగా ఉన్నాడు. దైవజనులు అడిగారు, ఏంటయ్యా, ఎందుకు వచ్చావు, ఏంటి విషయాలు, అందరూ బాగున్నారా అనే విషయాలు, క్షేమ సమాచారాలు అడిగి, ఎందుకు వచ్చావని అడిగితే, అయ్యా నేను ఒక ముఖ్యమైన ఆలోచన అడగడానికి వచ్చాను, కానీ లోపలికి రాగానే దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పాడు. ఏంటయ్యా అని అడిగితే అప్పుడు చెప్పాడు, ఇలా నా సమస్య తీరలేదు, చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నాను, ఆయా రీతులకు ప్రార్థన చేస్తున్నాను, ఎంతో ప్రార్థన చేసినా పరిస్థితులు మారట్లేదు. సరే మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర దైవాలోచన అడుగుదామన్నట్టుగా వచ్చాను. ఇక్కడికి రాగానే మీ టేబుల్ మీద స్తుతించి చూడండి అన్న టైటిల్ ఉన్న పుస్తకాన్ని చూశాను. దేవుడే నాతో మాట్లాడాడు. ఇంతకాలం ఎంతో ప్రార్థన చేశాను, రాత్రిమూలు ప్రార్థన చేశాను, కన్నీటితో ప్రార్థన చేశాను,
నాకు వీలైనంత భారంగా ప్రార్థన చేశాను, పరిస్థితులు మారలేదు. అందుకే మీ దగ్గరకు వచ్చి ఆలోచన అడుగుదాం అనుకున్నాను. కానీ ఈ పుస్తకం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. స్తుతించి చూడండి అని ఆ టైటిల్ ద్వారా నాతో మాట్లాడాడు. నేను వెళ్ళి ప్రభువుని స్తుతిస్తాను, ఇక ప్రార్థన చేయను, పరిస్థితుల గురించి ప్రార్థన చేయను, ఈ పరిస్థితులు మార్చమని ప్రార్థన చేయను, ఈ పరిస్థితులు ప్రభువుకు అప్పగించి ప్రభువుని స్తుతిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడంట. దేవుని బిడ్డలారా, వాస్తవంగానే ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్న పరిస్థితులు మారకుండా ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఎప్పుడైతే ఇతను వెళ్ళి స్తుతించడం ప్రారంభించాడు, ప్రభు నామాన్ని ఘనపరచడం ప్రారంభించాడు, ప్రభు నామాన్ని పాడడం ప్రారంభించాడు, ప్రభువును హెచ్చించడం ప్రారంభించాడు, ప్రభువుకు స్తుతుల సింహాసనం వేయడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు స్తుతుల సింహాసనం మీదకి దిగి వచ్చి అతని పరిస్థితులు మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, ఇక ఉదయకాల సమయం ముందు మన పరిస్థితులు మారాలి అంటే, మనకు విరోధంగా లేస్తున్నటువంటి శక్తులు అణచబడాలి అంటే, దేవుని బిడ్డలారా, మనం ప్రభువుని స్తుతించాలి, ప్రభు నామాన్ని ఘనపరచాలి. చూడండి, యెహోషాపాతు ఎంత శ్రేష్టమైన పని చేశాడు. యుద్ధానికి ఎక్కడైనా సైన్యాన్ని ముందు పంపుతారు, కానీ యెహోషాపాతు ఏం చేశాడు? దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే స్తుతించే వారిని ముందు పెట్టాడు, పాడేవారిని ముందు పెట్టాడు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా దేవుని బిడ్డలారా, శత్రువులు సంహరించబడ్డారు. వారి ఖడ్గం వారి వైపు త్రిప్పబడింది. వీరు వెళ్ళి చూడగా, యెహోషాపాతు సైన్యం వెళ్ళి చూడగా అందరూ శవములైపడి ఉన్నారు. ఇక్కడ క్రింద రాయబడిన విషయం ఏంటంటే, చూడండి 25వ వచనం, యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడింది. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకునిది. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టిన. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే వీరు వెళ్ళి చూడగా అందరూ శవములైపోయారు, ఒక్కడు కూడా తప్పించుకోలేదు. వారి దగ్గర విస్తారమైన సొమ్ము ఉందంట. దేవుని బిడ్డలారా, నగలు ఉన్నాయంట, విలువైనటువంటి నగలు. వాటన్నిటిని ఒలుచుకోవడానికి, వారి దగ్గర నుంచి తీసుకోవడానికి, శవముల దగ్గర నుంచి ఆ వస్తువులను ఒలుచుకోవడానికి 3 రోజులు పట్టిందంట. కారణం, విస్తారమైన సైన్యంగా వచ్చారు కదా వారు. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే యెహోషాపాతు అతని సైన్యం యొక్క కొల్ల సొమ్మును ఒలుచుకుంటూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది వారు తీసుకెళ్ళడానికి, మోసుకెళ్ళడానికంటే ఇంకా ఎక్కువ ఉందంట. దేవుని బిడ్డలారా, తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంతకంటే ఎక్కువగా ఒలుచుకుంటారు. ఒక్కొక్కరు మోయలేనంత సొమ్మును, మోయలేనంత బంగారాన్ని, మోయలేనంత నగలను ఒలుచుకున్నారంట దేవుని బిడ్డలారా. వాస్తవంగా యెహోషాపాతు అతని సైన్యము కాముగా ఉన్నారు. కానీ చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క మోయాబీలు, దేవుని బిడ్డలారా, సేయిలు, మన్యవాసులు, అమ్మోనీయులు, వీరందరూ వచ్చి ఏం చేశారంటే ఇప్పుడు వీరిని ధనవంతులుగా చేస్తారు. యుద్ధం దేవుడు చేయడం మాత్రమే కాకుండా వీరిని ధనవంతులుగా చేస్తా ఉన్నాడు. విస్తారమైన కొల్ల సొమ్మును వాళ్ళు ఒలుచుకుంటున్నారు. వీరు అసలు యుద్ధమే చేయలేదు, కానీ దేవుని బిడ్డలారా, కొల్ల సొమ్మును ఎంత పట్టుకున్నారంటే 3 దినములు ఒలుచుకున్నారంట. వారు తీసుకోకపోగలిగినంత కంటే ఎక్కువ ఒలుచుకున్నారంట దేవుని బిడ్డలారా. అతి విస్తారంగా వారు కూర్చుకున్నారు. 3 దినాలు పట్టింది అదంతా ఒలుచుకోవడానికి.
యుద్ధం దేవుడే చేశాడు. రెండవది దేవుని బిడ్డలారా, వీరిని యెహోషాపాతును అతని సైన్యాన్ని ధనవంతులు చేశాడు. విస్తారమైన కొలసు, విలువైనటువంటి నగలు దేవుని బిడ్డలారా వారికి దొరికాయి. దేని ద్వారా అంటే స్తుతించడం ద్వారా, పాడడం ద్వారా, ప్రభువును గణపరచడం ద్వారా, హృదయపూర్వకంగా ప్రభునామాన్ని హెచ్చించడం ద్వారా దేవుని బిడ్డలారా గమనించినట్లయితే జయం ఒకవైపు, మరొక వైపు దేవుని బిడ్డలారా ఆశీర్వాదం. అందుకనే వారు ఏం చేశారంటే 4వ దిన మందు బెరాకాలోయలకు వెళ్ళి ప్రభువుకు ఇంకా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అయ్యా, మా పాటికి మేము మౌనంగా ఉన్నాం, మీరే ఈ సైన్యమంతటిని తీసుకొచ్చి మాకు విస్తారమైన కొల్ల సొమ్మునిచ్చారు, మమ్మల్ని ధనవంతులుగా చేశారు, మమ్మల్ని ఆశీర్వదించారు. ఇవి ఒలుచుకోవడానికి 3 దినాలు పట్టింది. మొత్తం ఒలుసుకొచ్చేసాం. మేము మోయగలిగిన దానికంటే ఎక్కువ తీసుకొచ్చేసాం. మమ్మల్ని ఇలాగ ఆశీర్వదించావని దేవుని బిడ్డలారా బెరాకలోయలో కూడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. బెరాక అనగా స్తుతి మరియు ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే దేవుని నామాన్ని స్తుతిస్తామో అక్కడ జయం ఉంటుంది. ఎక్కడైతే దేవుని నామాన్ని ఘనపరుస్తామో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎవరైతే దేవుని స్తుతిస్తారో వారు జయవీరులుగా నిలబడతారు. ఎవరైతే దేవుని ఘనమైన నామాన్ని మహింపరుస్తారో వారు ఆశీర్వదించబడతారు. కనుక ఈ ఉదయకాల సమయం ముందు దేవుని యొక్క వాక్యం మనకు బోధించేది ఏంటంటే, మన అన్ని పరిస్థితుల్లో మనము ప్రభువును స్తుతించడానికి నేర్చుకోవాలి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి నేర్చుకోవాలి, ప్రభువుని హెచ్చించడం నేర్చుకోవాలి. అనేక సార్లు దేవుని బిడ్డలారా మన అవసరతల కోసం దేవునిలో ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ స్తుతించం. ఇచ్చిన వాటి కోసం స్తుతించం, ఇవ్వని వాటి కోసమే అడుగుతూ ఉంటాం. ఏదైనా మంది ఒక తీర్మానానికి వద్దాం. చూడండి, ఇక్కడ యెహోషాపాతు సైన్యం దేవుని బిడ్డలారా గాయకులు నియమించి దేవుని స్తుతించేటట్టుగా చేయగా, యుద్ధం చేయకుండానే వారికి జయం దొరకడం మాత్రమే కాకుండా దేవుని బిడ్డలారా ఎక్కడి నుంచో వచ్చారు విస్తారమైన సైన్యం, గొప్ప సైన్యంగా వచ్చారు. ఆఖరికి వారి సొమ్మంతా తీసుకుని వీరికి ఇచ్చేయలేదు, ఇచ్చి వెళ్ళలేదు. ఆ సొమ్మంతా తీసుకొని వచ్చి వీరికి ఇచ్చారు. ఆ శవముల దగ్గర ఈ యొక్క కొల్ల సొమ్ము ఒలుచుకున్నారు. దాన్ని ఒక వ్యక్తిని దేవుడు ఎలాగైనా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడనగా ఆయనను స్తుతించినప్పుడు, ఆయన నామను ఘనపరిచినప్పుడు, ఆయన నామను మహింపరిచినప్పుడు, ఆయనకు చెందవలసినటువంటి మహిమ దేవుని బిడ్డలారా ఆయనకు మనం అర్పించినప్పుడు దేవుడు మనల్ని ఆయన హస్తము చాపి ఆశీర్వదిస్తాడు. బెరాకాలోయల వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. యుద్ధం ప్రారంభం మొదలుకొని స్తుతులతోనే ప్రారంభమైంది. అలాగే దేవుని బిడ్డలారా ముగింపు కూడా స్తుతులతో, కృతజ్ఞతతో దేవుని బిడ్డలారా ముగించడం మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క కృపను కొనియాడడానికి ఒక అధ్యాయమే ఉంది. చూడండి, దైవ గ్రంథంలో 136వ కీర్తన మనం చదివినట్లయితే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండను. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండను అని అధ్యాయమంతా మనం చదివితే దేవుని బిడ్డలారా దేవుని స్తుతిస్తూ ఆయన కృప నిరంతరం ఉండు, ఆయన కృప నిరంతరం ఉండునని ఆయన్ను పాడడం, పొగడం, స్తుతించడం, ఆయన కృపను ఘనపరచడం దేవుని బిడ్డలారా ఈ అధ్యాయమంతా మనం చదువుతాం. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము మరి సెంటర్గా దేవుడు మనకిచ్చాడు. మిగిలిన పుస్తకాలన్నిటిలో దేవుని బిడ్డలారా ఇన్ని అధ్యాయాలు లేవు, కానీ కీర్తన గ్రంథం మాత్రం 150 కీర్తనలు. అనగా దేవుని స్తుతించడం ఎంత ప్రాముఖ్యమో దేవుని బిడ్డలారా ఈ యొక్క కీర్తన గ్రంథం మనకు బోధిస్తుంది. 150 అధ్యాయాలు
దేవుని బిడ్డలారా, ఏ గ్రంథాల్లో కూడా లేవు. కీర్తన గ్రంథం తర్వాత 66 అధ్యాయాలతో యెషయా గ్రంథం ఉంది అంతే. కానీ కీర్తన గ్రంథానికి మాత్రం దేవుడు ఎంత ప్రయారిటీ ఇచ్చాడో చూడండి. 150 అధ్యాయాలు, అందులో 119వ కీర్తన దేవుని బిడ్డలారా పెద్ద కీర్తన, 176 వచనాలు కలిగిన కీర్తన. కనుక దేవుని బిడ్డలారా, దేవుని కీర్తించడం, దేవుని స్తుతించడం ఎంత ప్రాముఖ్యమో బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. ప్రార్థించడం ప్రాముఖ్యమే కాదని చెప్పలేదు దేవుని బిడ్డలారా, ప్రార్థన తక్కువ చేయట్లేదు. కానీ ప్రార్థన కంటే ప్రభువును స్తుతించడంలో ఇంకా పవర్ ఉంది. దావీదు దినములకు 7 సార్లు స్తుతించేవాడంట. ఇది నాలో దేవుని బిడ్డలమైన మనం కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు రాకపోతే, మన ప్రార్థనలకు జవాబులు ఆలస్యమైతే, దేవుని బిడ్డలమైన మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని స్తుతించాలి. ఆ సహోదరుడు ఎలాగైతే ఎంతో కాలంగా ప్రార్థించిన జవాబు రాకపోగా స్తుతించి చూడు అన్న ఆ పుస్తకం టైటిల్ విని, పుస్తకం కూడా చదవలేదు, ఆ టైటిల్ మాత్రం చదివాడు అంతే. దేవుడు అతనితో మాట్లాడాడు, వెళ్ళి స్తుతించడం ప్రారంభించాడు. అద్భుతం జరిగింది. యెహోషాపాతు గాయకులు నియమించాడు. దాని గాయకులు పరిశుద్ధాలంకారం ధరించుకుని స్తుతించడం, పాడడం, పొగడడం, దేవుని నామమును కనపరచడం ప్రారంభించారు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా దేవుని బిడ్డలారా, మాటుగాండ్రు వారి మీద పడి చంపగా మిగిలిన వారు ఒకరినొకరు పొడుచుకుని చనిపోయారు. ఫ్రీగా జయం వచ్చింది. యుద్ధం చేయకుండానే దేవుడు జయం అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, వారిని గొప్ప ధనవంతులుగా చేసింది ఆ స్తుతి. ఇది నాలో అనేక మంది యొక్క జీవితంలో, అనేక కుటుంబాల్లో ఇంకా దారిద్ర్యం పరిపాలిస్తుందంటే స్తుతి లేకనే. ఏ కుటుంబం అయితే దేవుని స్తుతిస్తుందో, ఉదయాన్నే లేచి వారికి సమయం దొరికినప్పుడల్లా దేవుని ఘనమైన నామాన్ని పాడి స్తుతించి దేవుని నామాన్ని మహింపరుస్తారో, దేని బిడ్డలారా, ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. శిష్యులు యేసయ్య చేతికి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ఇచ్చారు. అవి తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అంతే. దేని బిడ్డలారా, వేల మందికి సరిపడా దేవుడు ఆహారాన్ని ఆశీర్వదించాడు. మిగిలిన ముక్కలు 12 కంపలు ఎత్తారు. ఎలా సాధ్యమైందంటే యేసయ్య ఉన్న కొంచెం తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు దేవునికి. తండ్రి అయిన దేవుని స్తుతించాడు. ఈ అరణ్యంలో ఈ 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా అని ప్రభువుని ఆరాధించాడు. ఇది నెలలో కూడా నీకొస్తున్న జీతాన్ని బట్టి, నీకొస్తున్న రాబడిని బట్టి దేవుని స్తుతించు. ఈ నెలలో ఇంతే వచ్చిందా, ఈ నెలలో ఎన్నో ఖర్చులు ఉన్నాయి, సరిపోదు అని సనుగుతూ ఉండొద్దు. ఇచ్చిన జీతాన్ని, నువ్వు పొందుకున్న జీతాన్ని తీసుకొని ప్రభు సన్నిధిలో మోకరించు. ఈ జీతం ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా అని ప్రభుని స్తుతించు. దేవుని బిడ్డలారా, ప్రభు ఎలా ఆశీర్వదిస్తాడో నువ్వే చూస్తావు. ఇశ్రాయేలు గురించి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం రాయబడింది. వారు శనికి సంహారకుని చేత నశించిరి. దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వారి జీవితాలు చేశాడు. కానీ వారు స్తుతించడానికి బదులుగా సనగడం ప్రారంభించారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు బానిసత్వం, భయంకరమైనటువంటి ఇనప కాడి క్రింద ఉన్నారు. వారి చేతులు మోతకంపలు ఎత్తుతుండే, హింసించబడేవారు. తట్టుకోలేక మూలిగిన ఇశ్రాయేలీయులు వారికి ఇచ్చినటువంటి విడుదలను బట్టి దేవునికి స్తుతించడానికి బదులుగా, దేవునిని కనపరచడానికి బదులుగా
దేవుని బిడ్డలారా, సనగడం ప్రారంభించాడు. ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించాడు. ఎర్ర సముద్రం నుంచి దేవుని బిడ్డలారా దాటించాడు, 6 నెలలుగా చేసి. మారాను మధురంగా చేశాడు. నీళ్లు లేకపోగా బండల నుంచి ప్రవాహ జలములుగా నీళ్లు రప్పించాడు. మాంసం అడిగినప్పుడు పూరేలను పంపించి వారికి దేవుని బిడ్డలారా మాంసం ఇచ్చాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం నుండి వారు నడిపించాడు. రాజులను గద్దించాడు వారి కోసం. ఆ భయంకరమైన అరణ్యంలో విషసర్పాలు, తేళ్లు, పాములు వారికి హాని చేయకుండా కాపాడాడు. వారు వేసుకున్న వస్త్రాలు మాయలేదు, వారి కాళ్ళు వాయలేదు, వారి చెప్పులు వారు తెగిపోలేదు. దేవుడు ఎన్ని అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేస్తూ దేవుడు వారిని నడిపిస్తే ఆఖరికి వారు చేసింది ఏంటంటే స్తుతించడానికి బదులుగా సనిగారు. అందుకే దేవుని బిడ్డలారా, సనిగి సంహారకుని చేత నశించారంట. కాలేబు, యెహోషువలు మాత్రమే దేవుని స్తుతిస్తూ జీవించారు. అందుకే వారు మాత్రమే పాలితీన్ల ప్రపంచ దేశానికి చేరుకున్నారు. ఈ దినాల్లో మనం ఇశ్రాయేలులాగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, అరణ్య ప్రయాణంలో ఉన్న ఇశ్రాయేలులాగా మనం ఉండకూడదు. దేవుడు చేసిన ప్రతి మేలుకు దేవుని బిడ్డలారా ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. యేసయ్య ఒకసారి 10 మంది కుష్ఠరోగులు బాగు చేశారు. మీరు వెళ్ళి యాజకునికి మీ యొక్క దేహాన్ని చూపించుకోండి అంటే అందరూ వెళ్ళారు. వెళుతూ ఉండగా 10 మంది శుద్ధులే. అందులో ఒకడు మాత్రం ఆ మేలును బట్టి ప్రభువును స్తుతించకుండా ఉండలేకపోయాడు. తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని బిడ్డలారా ప్రభువుకు మొక్కి ప్రభువును స్తుతించాడు, కనపరిచాడు. 10 మంది శుద్ధులేరు కారా, మిగిలిన 90 ఎక్కడ అని యేసయ్య అడగడం మనం చూస్తాం. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా స్తుతించేవారు తక్కువ, ఆశీర్వాదాలు మేలులు పొందుకుని ప్రభువును స్తుతించకుండా వెళ్ళిపోయేవారు ఎక్కువ. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచిద్దాం. మన జీవితాల్లో ప్రార్థిస్తున్నాం మంచిదే, కానీ ఎంతగా స్తుతిస్తున్నాం? సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, మృతులను మౌన స్థితిలోనికి వెళ్ళేవారు నిన్ను స్తుతించరు అని వాక్యంలో రాయబడింది. మనం సజీవంగా ఉంటే ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. ప్రభు మనకిస్తున్న ఒక్కొక్క దినాన్ని బట్టి మనం స్తుతించాలి. మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతించాలి. మనకిచ్చిన పిల్లల్ని బట్టి దేవుని స్తుతించాలి. పిల్లల యొక్క భవిష్యత్తును బట్టి దేవుని స్తుతించాలి. మనకిచ్చిన గృహాలను బట్టి దేవుని స్తుతించాలి. మనకిచ్చిన ఉద్యోగాలను బట్టి దేవుని స్తుతించాలి. మనకిస్తున్న రాబడిని బట్టి దేవునికి స్తుతించాలి. మనం ఉన్న ఈ స్థితిని బట్టి దేవునికి స్తుతించాలి. దేవునిని స్తుతించకుండా దైవ ఆశీర్వాదాలు పొందుకోలేదు. బెరాక అనగా స్తుతి మరియు ఆశీర్వాదం అని రాయబడింది. యూదా అనగా స్తుతి. అనేకమైన విషయాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనకు సమయం లేదు. గమనించినట్లయితే ఆదికాండం 49వ అధ్యాయానికి మరలా వద్దాం. 8వ వచనం చదువుకుందాం మరలా. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండను. చూసారు దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని స్తుతిస్తే అతని చెయ్యి శత్రువు యొక్క మెడ మీద ఉంటుంది. అనగా మన చెయ్యి బలంగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూడండి, మరి మనకంటే తక్కువ వారిని మనం మెడ మీద చేయబెట్టి వారిని నెట్టడమో లేకపోతే వారిని వంచడమో మనం చేస్తాం. దేవుని బిడ్డలారా, మనం దేవుని స్తుతిస్తుండగా మన చెయ్యి శత్రువుల మెడ మీద ఉంటుంది. శత్రువుల చెయ్యి మన మీద ఉండదు. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడదు. నువ్వు స్తుతించడం ప్రారంభిస్తే నీ సహోదరుల ఎదుట దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ బంధువుల ఎదుట దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ ఇరుగు పొరుగు వారి ఎదుట నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. నీ ఉద్యోగ స్థలంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా అనగా స్తుతి నేర్చుకో. స్తుతిస్తే మన చేయి శత్రువుల మీద ఉంటుంది. స్తుతించకపోతే శత్రువుల చేయి మన మీద ఉంటుంది. స్తుతిస్తే
మన సహోదరులు మన ఎదుట సాగిలు పడతారు. మనం స్తుతించకుండా పోతే మనము మన సహోదరులు ఎదుట సాగిలు పడాల్సి వస్తుంది. ఆశీర్వాదాలు ఉండవు, జయం ఉండదు. రెండోది గమనించినట్లయితే యూదా కొదమ సింహము అంటున్నాడు. కొదమ సింహం అనగా యంగ్ లైన్. దేని బిడ్డలారా, ఒక ముసలి సింహం దగ్గర మనం అట్లీస్ట్ ఫైట్ చేయగలం, కానీ కొదమ సింహం దగ్గర మనం ఏమన్నా చెలగాటం ఆడగలమా? యూదాను దేని బిడ్డలారా, యాకోబు నేను కొదమ సింహము అని ఆశీర్వదిస్తాను. అవును దేని బిడ్డలారా, ఆ వంశంలోనే యేసయ్య వచ్చాడు. అందుకే యేసయ్య మరి యూదా గోత్రం కొదమ సింహం అనమాట. దయ్యాలు పారిపోయి యేసయ్యను చూచి గడగడ ఉనికి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మమ్మల్ని నశింపచేయుటకు వచ్చి వారికి ఆకలేసి యేసయ్య గద్దించుగా దేని బిడ్డలారా, శత్రు సమూహం గడగడ వణికింది. సాతాను సేన గడగడ వణికింది. దేని బిడ్డ, సాతాను సైన్యమునకు యేసయ్య ఒక కొదమ సింహంగా ఉన్నాడు. దేవుని మనం స్తుతిస్తుంటే దేని బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా ఒక కొదమ సింహంగా తయారు చేస్తాడు. కొదమ సింహం అనుకున్న బలం మనకుంటుంది. దేని బిడ్డ, కొదమ సింహం అనుకున్న ధైర్యం అనుకుంటుంది. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అని మనం దైవ గ్రంథంలో చదువుతాం, సామెతల గ్రంథంలో. కనుక దేని వల్ల ఎవరైతే దేవుని స్తుతిస్తారో వారు కొదమ సింహం లాగా ధైర్యంగా ఉంటారు, కొదమ సింహం లాగా బలంగా ఉంటారు. ఎవరు కూడా వారి ఎదురికి రాలేరు. దేని వల్ల గడగడగడ వణికిపోవాల్సిందే. అవి సాతాను శక్తులైన, దుష్ట శక్తులైన, దేని బిడ్డలారా దురాత్మ సమూహములైన అవి గడగడ వనకాల్సిందే. అందుకే తమిళ్లో చక్కని పాట ఉంది, స్తుతించడం ప్రారంభిస్తే సాతాను పారిపోతాడు, నువ్వు సనగడం ప్రారంభిస్తే వాడు తిరిగి వస్తాడు. ఇది నెలలో నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉన్నావా, లేక నీ పరిస్థితులను బట్టి సనిగే వ్యక్తిగా ఉన్నావా? స్తుతించడం ప్రారంభిస్తే సాతాను నీ దగ్గర ఉన్నాడు, వాడు పారిపోతాడు. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉంటే క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, సాతాను శక్తులు నిలబడేవి. అక్కడ ఎక్కడైతే సనుగులు ఉంటాయో అక్కడే సాతాను ఉంటాడు. కనుక దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యూదా అనగా కొదమ సింహం. అంత మాత్రమే కాదు, 10వ వచనం గమనించినట్లయితే యూదా యుద్ధ నుండి దండం తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు. ఎవరైతే స్తుతిస్తారో దేని బిడ్డలారా వారికి రాజదండం ఉంటుంది, అనగా రాజరికం ఉంటుంది, అనగా పరిపాలన ఉంటుంది, అధికారం ఉంటుంది వారి చేతిలో. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యూదా గోత్రం నుంచి యేసయ్య వచ్చాడు. యూదుల రాజు అని పిలువబడ్డాడు. దేవుని బిడ్డలారా, నేటికి ఆయన సింహాసనం వేసుకుని సర్వలోకాన్ని పరిపాలిస్తున్నాడు. సర్వలోకమునకు చక్రవర్తి ఆయన. నీ జీవితంలో ప్రభువును నువ్వు స్తుతించడం ప్రారంభిస్తే నీకు కూడా ఒక రాజదండం ఇస్తాడు. నీవు కూడా ఒక రాజు అవుతావు, నువ్వు కూడా పరిపాలకుడు అవుతావు. ఇది లేదు అది లేదు అని సనిగే వ్యక్తిగా ఉండవు, నీ కొరతలను బట్టి బాధపడే వ్యక్తిగా ఉండవు. భక్తుడైన పౌలు అంటాడు, దేవుని బిడ్డలారా నేను అన్ని పరిస్థితుల్లో సంతృప్తి కలిగి ఉండడానికి నేర్చుకున్నాను, ఎక్కడ నేను సనగడము గొనగడము చేయను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అవును, మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా మనం రాజులు, రాజదండం మన చేతిలో ఉంది. దేనికి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, స్తుతించగా ఆశీర్వాదాలు వస్తాయి, స్తుతించగా శత్రు సమూహం పారిపోతుంది, స్తుతించగా జయం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, స్తుతికి 1, 2 అని కాదు, సర్వ సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. గమనించినట్లయితే యోబు
సమస్తాన్ని కోల్పోయి కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాకని స్తుతిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, స్తుతించేవారు ఎంతగా దీవించబడ్డారు బైబిల్ గ్రంథమంతా మనం చదువుతాం. తర్వాత దినాలు యోబును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే పోయిన దాన్ని బట్టి సనగలేదు, పోయిన దాన్ని బట్టి కొనగలేదు, దేవుని బిడ్డలారా, పోయిన దాన్ని బట్టి దిగులు పడలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాకని ఒక స్తుతి కూటం పెట్టాడు, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టాడు దాన్ని బిడ్డ. అందుకే తర్వాత దినాల్లో యోబుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము స్తుతిలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. స్తుతించే వారి యొక్క చేతిలో దేవుని బిడ్డలారా దేవుడు రాజదండం ఇస్తున్నాడు. క్రింద గమనించినట్లయితే ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. యూదానగా ద్రాక్షల రక్తములు వస్త్రములు ఉదుకున్నవాడు. ద్రాక్షల రసము అనగా యేసయ్య రక్తానికి సూచన. యేసయ్య రక్తములు దేవుని బిడ్డలారా వారి వస్త్రములు ఉదుక్కుని తెలుపు చేసుకున్నారు. వారు సనగడానికి కొనగడానికి ఇంకేముండదు, ఎల్లప్పుడు స్తుతి, ఎల్లప్పుడు స్తుతి లేదు అని బిడ్డ. అందుకే భక్తులు పాడారు, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. అవును బిడ్డలారా, స్తుతించే వారి పక్షంగా ఎల్లప్పుడు దేవుడు ఉంటాడు. వారి జీవితంలో ఎల్లప్పుడు జయమే. ఇది నన్ను దేవుని బిడ్డలారా స్తుతించే వారిని యేసయ్య రక్తం కడుగుతూ ఉంటుంది. మరొక మాటలో చెప్పాలంటే యేసయ్య రక్తం మనం కడిగిన తర్వాత మనకు స్తోత్ర రూపము క్రొత్త కీర్తన దేవుడు మన నోటి ఉంచుతాడు. నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగల నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తును, నా పాదములు బండ మీద స్థిరపరచును, స్తోత్ర రూపము క్రొత్త కీర్తన ఆయన నా నోట ఉంచును అని కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తాం. ఎప్పుడైతే యేసయ్య రక్తంతో కడగబడతావో స్తోత్ర రూపము క్రొత్త కీర్తన నీ నోట వస్తుంది. ఎన్ని ఆశీర్వాదాలు చూడండి స్తుతించడం. మృతులు మౌన స్థితికి వెళ్ళేవారు నిన్ను స్తుతించరు, చనిపోయిన వాళ్ళు స్తుతించలేరు, బ్రతికున్న వాళ్ళే స్తుతిస్తారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి హాస్పిటల్ బెడ్ మీద కూడా స్తుతిస్తున్నాడంట. ఆశ్చర్యపోయారు అందరూ, ఏంటయ్యా ఈ స్థితిలో కూడా స్తుతిస్తున్నావు అంటే, ప్రక్క బెడ్ మీద చూడండి ఒక అతను చనిపోయాడు, అట్లీస్ట్ నేను బెడ్లో ఉన్నా కూడా బ్రతికున్నాను, అందును బట్టి నా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నానని ప్రభువుని స్తుతించినట్టు. దాని బిడ్డ ప్రక్క బెడ్లో చనిపోయిన వ్యక్తి స్తుతించలేడు, కారణం మృతుల లోకానికి వెళ్ళిపోయాడు. ఏదైనా నువ్వు సజీవులుగా ఉంటే, నువ్వు సజీవునిగా ఉంటే, మనం సజీవులుగా ఉంటే దేవుని బిడ్డలారా దేవుని స్తుతించాలి. దేవుని స్తుతిస్తే నువ్వు సజీవులుగా ఉన్నట్టు అర్థం. నువ్వు సజీవునిగా ఉన్నావు అనడానికి సూచన ఏంటంటే ప్రభువుని ఎల్లప్పుడూ చేతులెత్తి స్తోత్రం చెల్లిస్తూ ఉంటావు. దేవుని బిడ్డలారా స్తుతుల మూలమున పరిస్థితులు మారిపోతాయి. స్తుతుల మూలమున దేవుని బిడ్డలారా ఆశీర్వాదాలు వస్తాయి. స్తుతుల మూలమున జయం వస్తుంది. స్తుతుల మూలమున దేవుని బిడ్డలారా రాజరికం వస్తుంది. స్తుతుల మూలమున దేవుని బిడ్డలారా దేవుని గొప్ప కార్యాలు చూస్తాం. చూడండి, యోబు అన్ని కోల్పోయినా కూడా దేవుని దేవుని స్తుతించగలుగుతున్నాడు. మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం? మనం ఎందుకు స్తుతించలేకపోతున్నాం? ఎప్పుడు లేని వాటిని బట్టి దిగులు పడుతున్నాం ఎందుకు? లేని దాన్ని బట్టి సనుగుతున్నాం ఎందుకు? ఈ దినం మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుని బిడ్డలారా మనల్ని సరి చేసుకుందాం. ఒక నూతనమైన కోణంలో ఏదైనా మొదలుకొని మనం నడుద్దాం. ఏ స్థితిలోనైనా దేవుని బిడ్డలారా దేవుని స్తుతించడం నేర్చుకుందాం. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. రక్షించబడిన వారు కుటుంబంలో ఉన్నారా?
వారి రక్షణ కొరకు దేవునికి స్తోత్రం చేయి. నీకు రాబడి సరిపోవట్లేదా? ఇచ్చిన రాబడిని బట్టి దేవునికి స్తోత్రం చేయి. ఆరోగ్యం బాగలేదా? అనారోగ్య పరిస్థితుల్లో కూడా ప్రభుని స్తుతించు. దేవుని బిడ్డలారా, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును అని రాయబడి. ప్రభు మనకు జీవం ఇచ్చాడు, అదొక్కటి చాలు ఆయన స్తుతించడానికి. ఇవి కాక ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దని దావీదు చెప్పడం చూస్తాం. అంటే స్తుతించమంటున్నాడు. ఇది నెల లాంటి ఒక తీర్మానానికి మనం వద్దాం. దేవుని బిడ్డలారా, అన్ని వేళలా దేవుని స్తుతించడం నేర్చుకుందాం. అన్ని విషయాల్లో జయాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించిన కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మజీవం కలిగిన దేవా, జీవాధిపతి, శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని దేవా మీరు మాకు ఈ ఆదివారం దినమందు మాకు ఇచ్చారు. ఇది నెలలో మేము మృతులుగా మౌన స్థితికి వెళ్లే వారంగా ఉంటున్నాం. కారణం మిమ్మల్ని స్తుతించట్లేదు ప్రభా. ఇశ్రాయేలీల వలె అన్ని విషయాల్లో సనుగుతూ ఉన్నాం. లేని వాటిని బట్టి ఎప్పుడు దిగులు పడుతూ ఉన్నాం. ఇచ్చిన వాటిని మరిచిపోతున్నాం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని భక్తులు పాడుతుంటే, మా జీవితాల్లో అయితే మీరు చేసిన ప్రతి మేలును మర్చిపోతున్నాం. దేవుడు మాకేం చేశాడు అని చెప్పేవారు మాలో లేకపోలేదయ్యా. దయతో కనికరించండి. యోధానుగా స్తుతి అని నేర్చుకున్నాం. యెహోషాపాతు ఎలాగైతే సైన్యం ఉపయోగించుకుని యుద్ధం చేయకుండా గాయకుల ముందుంచి మీ ఘనమైన నామాన్ని పాడి స్తుతించడం మొదలుపెట్టగా, శత్రు యొక్క ఖడ్గాన్ని, వారి ఖడ్గం వారి వైపు ఎలాగ తిప్పారో మేము విన్నామయ్యా. అలాగే 3 దినములు ఒలుసుకోగలిగినంత కొల్లసం వారే వీరికి తీసుకొచ్చి ఇచ్చారు. దేవా, యెహోషాపాతు అతని యొక్క సైన్యం ధనవంతులైపోయారు. బెరాకనగా స్తుతి, ఆశీర్వాదం అని అర్థం. నేను చూస్తున్నాం ప్రభు. కనుక ఎవరైతే స్తుతిస్తారో వారు ఆశీర్వదించబడతారు. ఎవరైతే స్తుతిస్తారో వారు జయం పొందుతారు. ఎవరైతే స్తుతిస్తారో వారి పరిస్థితులు మారిపోతాయి. ఎవరైతే స్తుతిస్తారో వారికి 2 అంతల మేలు జరుగుతాయని దేవా వాక్యం అంతా చూస్తున్నాం ప్రభు. 5 రొట్టెలు 2 చేపలు కృతజ్ఞతాస్తుతుల మూలముగా ఆశీర్వదించబడిన వాక్యాన్ని చూస్తున్నాం. లేమిలో మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా జీవించడానికి ప్రభు దయచేయండి. కొరతలతో సనుక్కుంటూ జీవించక ఆ కొరతలలో మీ ఘనమైన నామాన్ని మహిమపరచుటకు సహాయం చేయండి. ఈ స్తుతిని ఒక గొప్ప ఆయుధంగా మేము ఉపయోగించుకోవడానికి ప్రభు దయచేయండి. దుఃఖించే వారికి స్తుతి వస్త్రం ఇస్తానని చెప్పారు. అలాగే ఒక్కొక్కరికి స్తుతి వస్త్రం ధరింపజేయండి. అన్ని విషయాల్లో మనం స్తుతించిన కృప దయచేయండి. ఎక్కడ సనుగులు, సంశయాలు వినబడకుండా కృప దయచేయండి. దేవా, విశ్వాసుల కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఎవరు కూడా వారి యొక్క బాధలు, వారి ఇబ్బందులు, వారి ఇరుకులు చెప్పుకుంటూ దిగులుతో జీవించక ప్రతి పరిస్థితిని మార్చే యేసయ్య ఉన్నాడని దేవా నాని స్తుతులు మీ నామాన్ని మహిమపరచుటకు కృప దయచేయండి. గొప్ప కార్యం జరిగించండి. దేవా యొక్క వాక్యమైన ప్రతి విడని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో గొప్ప మార్పును కలిగించిన కృప. నీ ఘనమైన నామాన్ని స్తుతించుటకు, పాడుటకు, దేవా కొనియాడుటకు బిడ్డలు నేర్చుకోవడానికి సాయించండి. తద్వారా దైవ దీవెన ఆశీర్వాదం పొందుకోవడానికి కృప దయచేయండి. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు సర్వాధికారం కలిగిన నామమున అడిగి వేడుకొని పొందుకునిన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మొదలుకొని గొప్ప మార్పు మనలో కలగాలి. సనుగులు, సంశయాలు మాని అన్ని విషయాల్లో దేవుని స్తుతించడం నేర్చుకుందాం. దైవ దేవుని పొందుకుందాం. దేవుని బిడ్డలారా, స్తుతించడం ద్వారా దేవుడు మీ జీవితంలో చేసే మేళ్లను బట్టి మీరు
కమెంట్స్లో తెలియజేయండి. తద్వారా మేము కూడా మిమ్మల్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరచును గాక. ఆమేన్. ఆమేన్.